Welcome to Police Exam. As we promised that previous years అన్ని కూడా క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ దాని కంటిన్యూషన్ గా మనం ఏవైతే డిస్కస్ చేసామో దాని కంటిన్యూషన్ గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రై విండ్స్? ఈ క్రింది వాటిలో శుష్క గాలులకి సంబంధించి ఉదాహరణ ఏంటి అంటున్నారు. జాగ్రఫీలో తీసుకుంటే మేజర్గా మనకి విండ్స్ మీద కానీ, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ల మీద కానీ, ఆర్ నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ ల్యాండ్స్ మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్స్ మీద మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్స్లో అవి డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి మనకి ఏమడుగుతున్నారు, శుష్క గాలుల గురించి అడగడం అయితే జరుగుతుంది. ఈ బోరా అనేవి మనకి మేజర్గా తీసుకుంటే ఇవి కోల్డ్ విండ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ కోల్డ్ విండ్స్ అనేది ఎక్కడ జనరేట్ అవుతాయి అంటే హంగేరీ అక్కడ జనరేట్ అయ్యి ఎక్కడికి ట్రావెల్ అవుతాయి అంటే నార్త్ ఇటలీ సైడ్ అనేది మూవ్ అవ్వడం అయితే జరుగుతాయి. ఇక్కడ మనకి ఏమడుతున్న డ్రై విండ్స్ అంటే ఇది కోల్డ్ విండ్ కాబట్టి బోరా అనేది ఆన్సర్ కరెక్ట్ కాదు. ఇంకోటి మనకి ఋతుపవనాలు మాన్సూన్స్ అని ఇచ్చాడు. మాన్సూన్స్ అనేవి ఎప్పుడు కూడా మాన్సూన్స్ వచ్చేటప్పుడు మనకి ఆటోమేటిక్గా కోల్డ్ వింగ్సే వస్తాయి కానీ డ్రై విండ్స్ అనేవి రావు. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ సిరాకో అనేది ఏంటి అంటే ఇది డ్రై విండే, కాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ హాట్ వింగ్ అని కూడా చెప్తూ ఉంటాము. బట్ సమ్ టైమ్స్ మాయిశ్చర్ కంటెంట్ అనేది కూడా ఇందులో ఉంటుంది. ఇది మేజర్గా తీసుకుంటే సిరాకో అనేది మేజర్గా మనకి సహారా డెజర్ట్ ఆ రీజన్లో జనరేట్ అయ్యి మెడిటరేనియన్ సైడ్ అనేది బ్లో అవుతూ ఉంటుంది. అయితే మనకి కంప్లీట్గా డ్రై విండ్స్ అడుగుతున్నాడు కాబట్టి సిరాకో అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఫోన్ అనేది తీసుకుంటే మనకు వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ డ్రై విండ్. ఇది వచ్చేసి కంప్లీట్గా డ్రై విండ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దీంతో పాటు చినూక్ ఇది కూడా మనకి డ్రై విండే. అంటే ఈ విండ్స్ అనేవి, ఈ గాలులు అనేవి లోకల్గా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. మనకి వెల్డీస్ అని, స్టెప్పీస్ అని, ఇవి ఎలా అయితే పిలుస్తున్నారో పంపాస్ అని, ఈ గాలులకు కూడా లోకల్ నేమ్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ చినూక్ అనేది మేజర్గా తీసుకుంటే రాకీ మౌంటైన్స్ ఆ ప్రాంతంలో వచ్చేసి ఈ లోకల్ గాలిని ఈ పేరుతో పిలవడం అయితే జరుగుతుంది. ఫోన్స్ అనేవి తీసుకుంటే ఆల్పైన్ మౌంటైన్స్ రీజన్లో వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఎలిఫాంటా విండ్స్ అంటాము, కొత్త పదం కాదు. మల్బార్ కోస్ట్ లో ఉన్న విండ్స్ ని ఎలిఫాంటా విండ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా. కెమీలా అనేది వచ్చేసి మనకి డస్ట్ విండ్స్ అంటాం. కెమీలా అనేది ఏంటి, డస్ట్ విండ్. ఓకేనా, ధూళితో ఉన్న గాలిని కెమీలా అని పిలవడం అయితే జరుగుతుంది. మన ఆప్షన్ వచ్చేసి 1 ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, Karewas of Kashmir are generally found along our lower slopes of dash. ఈ క్వశ్చన్ చిన్న లాజిక్ నీకు తెలుసున్నా, హిమాలయస్ క్లాసిఫికేషన్ తెలుసున్నా నువ్వు ఆన్సర్ చేస్తాము. ఎందుకు ఆ క్వశ్చన్లో చూడండి, కాశ్మీర్లోని ఓకేనా రెండు నదుల మధ్య సమతల ప్రాంతంలో కరేవాస్ అనేవి ఉంటాయంట. అయితే ఇక్కడ వాడు సింపుల్గా ఏం చేశాడు, కాశ్మీర్ అని హింట్ ఇచ్చాడు. మన ఆప్షన్స్ చూడండి, కాఠ్మండు లోయ అంటే కాఠ్మండుకి సంబంధించింది. దౌలాధర్ అనేది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇవి గ్రేటర్ హిమాలయస్ సంబంధించింది కాబట్టి ఆప్షన్ కూడా కాదు. కరోలాల్ అనేది కూడా మనకి ఉత్తరాఖండ్ ఆ ప్రాంతంలో అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఒకటే ఆప్షన్ మిగిలింది, పిరిపంచల్. కొంచెం జాగ్రఫీ మీద నీకు ఐడియా ఉన్నా కానీ దీన్ని చేయగలచ్చు. మనకు ఆల్రెడీ తెలిసిందే హిమాలయాలు అనేది 3 టైప్స్. వీటిని గ్రేటర్ హిమాలయాస్ అంటాం. వీటికి వచ్చేసి హిమాద్రి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. వీటి కింద ప్రాంతంలో కొంచెం హైట్ తక్కువగా ఇవి వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే లోవర్ హిమాలయాస్. వీటిని హిమాచల్ అంటాం. హిమాచల్. ఈ కింద ప్రాంతంలో ఇంకొంచెం హైట్ తక్కువలో వచ్చేసి మనకి శివాలిక్ మౌంటైన్స్ అనేవి ఉంటాయి. శివాలిక్ మౌంటైన్స్ ఆర్ అవుటర్ మోస్ట్ హిమాలయాస్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఈ గ్రేటర్ హిమాలయస్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాంతంలో మేజర్గా మనం డిస్కస్ చేసేటప్పుడు పిరిపంజల్ రేంజెస్, మహాభారత రేంజెస్ అని డిస్కస్ చేసాం. అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయమ్మా అంటే గ్రేటర్ హిమాలయాస్. ఓకేనా. మనకి కరేవాస్ అనేవి ఏవైతే హిమాలయాస్ దగ్గర నుంచి వచ్చే నదులు ఉంటాయి కదా, ఆ నదులు
ప్రవహించేటప్పుడు మనకి కొన్ని సెడిమెంట్స్ అంటాం, డిపాజిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఆ వాటి యొక్క డిపాజిట్స్ ఫామ్ అయిన సాయిల్స్ ని అక్కడ వచ్చేసి కరేవాస్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ కరేవాస్ అనేది మేజర్ గా వచ్చేసి జాఫ్రాన్ కల్టివేషన్, జాఫ్రాన్ అనేది లోకల్ గా కాశ్మీర్ రీజన్ లో గ్రో చేసే సాఫ్రాన్ అని పిలవడం అయితే జరుగుతుంది. ఈ ప్రాంతంలో మీరు ఇంకా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ డ్యూన్స్ అంటారు, ద వ్యాలీస్ అంటే ఇక్కడ శివాలిక్స్, ఈ లెస్సర్ హిమాలయాస్ ఉన్నాయి కదా, వీటికి ఈ శివాలిక్స్ మధ్యలో ఉన్న వ్యాలీస్ ని మనం ఏమంటారు అంటే డ్యూన్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. డ్యూన్స్ లో కాట్లీ డూన్, పాట్లీ డూన్, డెహ్రాడూన్ ఇవి ఎప్పుడైనా ఉంటే మీకు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటి మధ్యలో ఉంటాయి అని. పూర్వాంచల్ అంటారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న హిమాలయాస్ ని మనకి పూర్వాంచల్ అని పిలవడం అయితే జరుగుతుంది. అవుటర్ మోస్ట్ ఆఫ్ హిమాలయాస్ విత్ బౌండరీస్ విత్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వి కాల్ ఇట్ యాజ్ అండ్ పూర్వాంచల్. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మహాభారత రేంజెస్ అన్నా కానీ గ్రేటర్ హిమాలయస్ కొంచెం నాలెడ్జ్ ఉన్నా మనం దీనికి చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, డాష్ ఆర్ నాట్ అండ్ ఫార్మల్ క్రెడిట్ సెక్టార్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్ కూడా కామన్ సెన్స్ అంటాం, కొంచెం నాలెడ్జ్ ఉన్నా నీకు ఆన్సర్ చేస్తాం. ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ నీకు ఎప్పుడైనా ఆన్సర్ రాకపోతే సైలెంట్ కూర్చోవద్దు. ఎగ్జామ్ హాల్లో సైలెంట్ కూర్చుంటే ఏం రాదు. ఇన్ కేస్ 1-2 సార్లు క్వశ్చన్ చదవండి, నీకు అప్పటికి కూడా ఆన్సర్ రాలా, అక్కడున్న ఆప్షన్స్ని ఇన్బిల్డ్ చేసి చూడండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, భారతదేశంలో డాష్ అనాధికారిక రుణ రంగం కాదు అంటున్నారు. ఇక్కడ ఈ బ్లాంకెట్ లో ఒకసారి బ్యాంకులు పెట్టండి, భారతదేశంలో బ్యాంకులు అనధికార రుణ రంగం కాదు అంటున్నారు. అయితే ఇక్కడ బ్యాంకులు అనేది అనధికారంగా రుణాలు ఇస్తాయా, వడ్డీలకి ఇస్తాయా, క్రెడిట్ సిస్టమ్ అందిస్తాయి అంటే అనధికారంగా ఇవ్వవు, అధికారంగా అందిస్తాయి. అంటే స్టేట్మెంట్ కరెక్ట్ గా ఉందా లేదా? భారతదేశంలో బ్యాంకులు అనధికార రుణ రంగం కాదు అంటున్నారు. అవునా కదా? భారతదేశంలో అనధికారం కాదు, అధికారంగానే బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయా లేదా? 12% ఇంట్రెస్ట్ అంటారు, 14% అంటారు, 7% అంటారు. ఇవన్నీ అంటే అధికారంగానే ఇస్తున్నాయి కదా. మిగిలిన కూడా చూద్దాం. భారతదేశంలో వడ్డీ వ్యాపారులు అనధికారంగా రుణ రంగం కాదు అన్నారు. అసలు వడ్డీ వ్యాపారం అనేదే లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ బయట ఇస్తున్నారు అనుకోండి, అదే అధికారంగా ఇస్తారా? అనధికారంగానే ఇస్తారు. ప్రామిసర్ నోట్ సర్టెన్ ఎక్స్టెంట్ వరకే వ్యాలిడ్, కానీ తర్వాత కంప్లీట్ గ్యారంటీ ఇస్తుందా? ఇవ్వదు. అదే చెక్ అనేది గ్యారంటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఉద్యోగాలు. భారతదేశంలో ఉద్యోగాలు అనధికార రుణ రంగం కాదు, అసలు జాబ్స్ కి అది మనీకి సంబంధమే లేదు. ఓకేనా? భారతదేశంలో బంధువులు అనధికార రుణ రంగం కాదు అంటున్నారు. బంధువులు అనధికారం అవుతారా అంటే మనకి ఒక్కోసారి మనతో వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఫ్రెండ్లీగా ఉంటారు, అధికారంగా ఉన్నట్టు ఉంటుంది. అయితే వాళ్ళతో మనం కొంచెం అగ్రెసివ్గా ఉన్నాం అనుకోండి, కొంచెం డిస్టర్బెన్స్ వస్తాయి. ఇది కూడా కాదు. మనకి మిగిలిన ఆన్సర్ ఏంటంటే బ్యాంకులు. ఇవి కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి, జస్ట్ కామన్ సెన్స్ అప్లై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 is also called it as an హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడుగుతున్నారు. పాలిటీ మీద కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగారు ఈసారి ఎస్ఐ మెయిన్స్ పేపర్లో తీసుకుంటే. ఒకసారి ఇది ఒకటి చూద్దామండి. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనేది ఏ యాక్ట్ని పిలుస్తాము? 1858 యాక్ట్ వచ్చేసి మనకి పిలవడం అయితే జరుగుతుంది. 1858 యాక్ట్ యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అని ఎందుకు పిలుస్తారు అనేది కూడా తెలియాలి. ఫస్ట్ టైం వచ్చేసి భారతదేశంలో స్వతంత్రం కోసం ఒక యుద్ధం అనేది చేయడం అయితే జరిగింది. దాన్ని 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. స్వతంత్రం కోసం మొట్టమొదటిసారిగా యుద్ధం జరిగింది ఎప్పుడు? 1857. ఎవరెవరికి? ఇండియన్స్ వర్సెస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. మరి ఎవరు విన్ అయ్యారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. దాని యొక్క రిజల్ట్ ఏమైంది అంటే ఇండియాలో ఈస్ట్ ఇండియన్ కంపెనీ రూలింగ్ అనేది క్యాన్సిల్ చేసి క్రౌన్ రూల్, ఎవరైతే బ్రిటన్లో క్వీన్ ఉందో ఆమె పరిపాలన అనేది భారతదేశంలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాము. మనకి రెగ్యులేషన్ యాక్ట్స్ అండ్ పిట్స్ ఇండియా యాక్ట్ ప్రకారం అవి తీసుకొని రావడం అయితే జరిగింది. ఆ రెండింటిని కూడా క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని వచ్చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని కాస్త వైస్రాయ్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అలా ఫస్ట్ వైస్రాయ్ వచ్చేసి
క్యానిన్ గారిని అపాయింట్ చేశారు. అందుకోసమే ఆ యాక్ట్ వచ్చేసి గుడ్ గవర్నెన్స్ యాక్ట్ అని పిలవడం అయితే జరుగుతుంది. చార్టర్డ్ యాక్ట్స్ అంటాం. చార్టర్డ్ యాక్ట్స్ అంటే ఇట్స్ సింప్లీ నథింగ్ బట్ ఎవ్రీ 20 years కి ఒక యాక్ట్ అనేది పాస్ చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ 20 years మనకి తీసుకుంటే 1833 లో ఒకటి పాస్ చేశారు, 1854లో అలా 20 yearsకి వచ్చే వాటిని మనం చార్టర్డ్ యాక్ట్స్ అంటాం. ఈ చార్టర్డ్ యాక్ట్లో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1833 ప్రకారమే మనకు వచ్చేసి మేజర్గా తీసుకుంటే బైకామరలిజం, ఓపెన్ కాంపిటేటివ్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బైకామరలిజం సిస్టమ్ కూడా తీసుకొని రావడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. చార్టర్డ్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి ఏం రీనేమ్ చేశారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కింద అనేది రీనేమ్ చేయడం అయితే జరిగింది. లార్డ్ విలియం బెంటిక్ గారు వచ్చేసి ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఫస్ట్ హూ ఇస్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్ గారు. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే మౌంటైనిస్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేవి మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919 అయితే పిలవడం అయితే జరుగుతుంది. మనకు అడిగింది వచ్చేసి మింటో మార్లే రిఫార్మ్స్ అనేది వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అర్లీ మింటో రిఫార్మ్స్ వచ్చేసి మనకి భారత్ కౌన్సిల్ చట్టం 2019 అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ఇన్ ఇండియా విచ్ స్కీమ్ ఈస్ ఎయిమ్ అట్ ది ఎంపవరింగ్ ది సిటిజన్స్ ఇన్ రూరల్ ఏరియాస్ బై ట్రైనింగ్ దెమ్ టు ఆపరేట్ కంప్యూటర్ అండ్ డిజిటల్ యాక్సెస్ డివైసెస్. అయితే భారతదేశంలో ఒక పథకం ఉందంట, గ్రామీణ ప్రజల కోసం మెయిన్ శిక్షణ అందించాలంట. దాని ద్వారా డిజిటల్ పరికరాలు, కంప్యూటర్కి సంబంధించిన సాధికారత అనేది ఇవ్వాలి అని చెప్పేసి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేశారు అంటున్నారు. స్కీమ్స్ మీద ఖచ్చితంగా అడుగుతున్నారు. స్కీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు కూడా రీసెంట్గా ఉన్న స్కీమ్స్ అడగట్లేదు. 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2019 కానీ 2018 కానీ 2014 నుంచి మనకి స్కీమ్స్ అనేది అడగడం అయితే జరుగుతుంది. అందుకోసం స్కీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఇది మేజర్గా తీసుకుంటే మనకి 2015లో అనేది ఈ స్కీమ్ రావడం అయితే జరిగింది. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే టు ప్రమోట్ ది స్కిల్స్ అనేవి ఈ ఎవరైతే సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ప్రమోట్ చేయడం కోసం, వాళ్ళకి ఎక్కువగా అందించడం కోసం ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎప్పుడు 2015. అంటే ఇక్కడ స్కిల్స్ అన్నారు కానీ నైపుణ్యాల గురించి చెప్పారు కానీ ఏ స్కిల్స్ అని అడిగారు, ఏమని చెప్పలేదు. ఇక్కడ మనకి పర్టికులర్గా అడుగుతున్నారు, కంప్యూటర్ స్కిల్స్ అని అడుగుతున్నారు, డిజిటల్ పరికరాలు అడుగుతున్నారు. ఇక్కడ ఓన్లీ స్కిల్సే చెప్పారు. అండ్ నెక్స్ట్, దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఇది కూడా ఏంటంటే మేజర్గా తీసుకుంటే మనకి ఈ గ్రామాలకు సంబంధించి స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేయడం కోసం అవి ఆ విధంగా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి 2016లో ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ 2017లో వచ్చేసి ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సురక్ష అభియాన్. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఏమనుకుంటారంటే కొంచెం నాలెడ్జ్ ఉన్నా అక్కడ డిజిటల్ ఉంది, ఈ పేర్లో కూడా డిజిటల్ ఉంది, అలా ఆన్సర్ చేసినా కరెక్ట్ అమ్మ. కాకపోతే మనకి బిహైండ్ సీన్ కూడా ఒకసారి తెలుసుకోండి. ఓకే, 2017లో వచ్చేసి పిఎంజి దిశ అంటాం. పిఎంజి దిశ, ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సురక్ష అభియాన్ స్కీమ్ అనేది ఎవరైతే విలేజెస్లో ఉంటారో వాళ్ళకి కంప్యూటర్కి సంబంధించిన స్కిల్స్ కానీ డివైజెస్ సంబంధించిన స్కిల్స్ అనేది నేర్పించడం అయితే జరుగుతుంది. మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, dash is called when people of all the genders has equal rights, responsibilities and opportunities. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, సైకాలజీకి సంబంధించిన కామన్ సెన్స్ క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ ఏమడుగుతున్నాడు, పీపుల్ అనే వాళ్ళు ఉన్నారంట, ఆల్ జెండర్స్ అంటే మేల్ ఫీమేల్ కి ఈక్వల్ రైట్స్, ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్, ఈక్వల్ ఆపర్చునిటీస్. అంటే అన్ని లింగాలను కూడా అందరిని కూడా ఒకేలా చూడాలి, ఒకే విధమైన హక్కులు అనేది కల్పించాలి అంటున్నారు. సింపుల్ గా తెలిసిన ఆన్సరే ఏంటమ్మా అంటే జెండర్ ఈక్వాలిటీ. ఓకేనా, జెండర్ ఈక్వాలిటీ అంటే ప్రతి ఒక్కరిని కూడా ఎలాంటి లింగ భేదం అనేది చూపించకూడదు. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో తీసుకుంటే ఆర్టికల్ 15 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వచ్చేసి నో పర్సన్ షల్ నాట్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్, కలర్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ రిలీజన్ చెప్తాం. ఆర్టికల్ 15 ప్రకారం ఎవరిని కూడా కించపరచరాదు. ఎలా లింగ భేదం పరంగా కానీ, కుల
పరంగా కానీ మతపరంగా కానీ ఎవరిని కించపరచరాదు అని ఉంది. ఇక్కడ కూడా ఏంటి మనకి ఎలాంటి హక్కులు అనేది ఉండాలి అంట, ఈక్వల్ గా ఉండాలి అంటున్నారు. ఓకేనా, రైట్స్ అనేది కూడా ఈక్వల్ గా ఉండాలి, దాన్ని జెండర్ ఈక్వాలిటీ అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ క్యాలిక్యులేట్స్ ది నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా? ఓకేనా, జాతీయ ఆదాయాన్ని భారతదేశానికి సంబంధించి ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ క్వశ్చన్కి సంబంధించి సర్టెన్ అంబిగ్విటీ అనేది ఉండడం అయితే జరిగింది. ఎందుకు అంబిగ్విటీ ఉంది అంటే, ఇన్ జనరల్గా భారతదేశానికి సంబంధించి జాతీయ ఆదాయం వచ్చేసి మనకి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇన్ జనరల్గా దీనికి ఏమైంది అంటే రీసెంట్గా పేరు మార్చడం అయితే జరిగింది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రెండింటిని కూడా కలిపి ఎట్ ప్రెసెంట్ వచ్చేసి నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ NSO అనేది 2019లో పేరు మార్చబడింది. అయితే మన ఆప్షన్లో మీరు ఎక్కడా కూడా మనకి ఈ ఆన్సర్ లేదు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మనకు ఆప్షన్ లేదు. కాకపోతే ఇది ఎలా అడిగారు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలమ్మా. కాకపోతే ఇన్ క్లోజెస్ట్ ఆన్సర్ మనం తీసుకుంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది నేషనల్ ఇన్కమ్ అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఇండియాకి సంబంధించి నేషనల్ ఇన్కమ్ వచ్చేసి 1876లో వచ్చేసి దాదాబాయ్ నెహ్రోజీ గారు వచ్చేసి ఫస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు అంటే దాదాబాయ్ నెహ్రోజీ గారు. ఈయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సంపద తరలింపు సిద్ధాంతం, ఓకేనా, డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ కూడా ఆయనే ప్రపోజ్ చేయడం అయితే జరిగింది. ఈయన తర్వాత వచ్చేసి 1931లో వచ్చేసి VKRK గారు వచ్చేసి సిస్టమాటిక్గా, ఓకేనా, సైంటిఫిక్ పరంగా ఫస్ట్ టైం వచ్చేసి నేషనల్ ఇన్కమ్ కౌంట్ చేయడం అయితే జరిగింది. ఆయన ఎప్పుడు అంటే 1931లో చేయడం అయితే జరిగింది. అయితే అఫీషియల్గా ఇండియాకి సంబంధించి 1955లో వచ్చేసి అఫీషియల్గా జాతీయ ఆదాయం అనేది కౌంట్ చేయడం అయితే జరిగింది. ఆ టైంలో తీసుకుంటే 225 రూపీస్ అనేది జాతీయ ఆదాయం అనేది ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసినా కానీ చిన్నగా ఎలిమినేట్ చేయొచ్చమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి సంబంధించింది? ఫైనాన్స్కి సంబంధించింది, కాకపోతే స్టాటిస్టిక్స్ సంబంధించింది కాదు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది ఇది ఒక్కటి కన్ఫ్యూజ్ అవ్వని ఉన్నా కానీ బట్ ఇదైతే కాదు. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ మినిస్ట్రీస్ విల్ నాట్ కౌంట్ ఎనీథింగ్. ఎలా ఎప్పుడు కూడా మినిస్ట్రీస్ అనేది రెస్పాన్సిబుల్ కాదమ్మా, అదొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేషనల్ హైవే 48 కనెక్ట్స్. ఇక్కడ 44 అడగట్ల. 44 అనేది మనకు వచ్చేసి లాంగెస్ట్ నేషనల్ హైవే ఇన్ ఇండియా. మనకి శ్రీనగర్ నుంచి స్టార్ట్ అయ్యి కన్యాకుమారి వరకు కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేషనల్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా 1988లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ నేషనల్ హైవేస్ అన్నిటిని కూడా అవే మానిటర్ చేయడం అయితే జరుగుతుంది. ఈ నేషనల్ హైవేస్ అన్ని కూడా మనకి PPP మోడల్ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో అనేది బిల్డ్ చేస్తారు. ఎవరి కోసం కన్స్ట్రక్ట్ చేస్తారు? ప్రజల కోసం. ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళు. సర్టైన్ పీరియడ్ వరకు కూడా ప్రైవేట్ వాళ్ళు వాటిని మానిటర్ చేసుకొని టోల్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకొని వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ మనీ వచ్చాక ఆటోమేటిక్గా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయడం అయితే జరుగుతుంది. దాన్నే PPP మోడల్ అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్తూ ఉంటాం. అన్ని నేషనల్ హైవేస్ కూడా PPP మోడల్లోనే మనకి కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే NH48 గురించి అడుగుతున్నారు. NH48 వచ్చేసి మనకి ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే శ్రీనగర్ టు కన్యాకుమారి వచ్చేసి NH44, నేషనల్ హైవే నెంబర్ 44. దీని యొక్క ఓల్డ్ పేరు ఏంటమ్మా అంటే NH7 కింద పిలవడం అయితే జరుగుతుంది. దీని స్పెషాలిటీ ఏంటి? లాంగెస్ట్ నేషనల్ హైవే. అండ్ ఢిల్లీ టు చెన్నై ఉంది వచ్చేసి NH48 అని పిలవడం అయితే జరుగుతుంది. నేషనల్ హైవే నెంబర్ 48 వచ్చేసి ఢిల్లీ టు చెన్నై వరకు అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ పహ్నేర్ టు కన్యాకుమారి ఇక్కడ వరకు తీసుకుంటే మనకి NH66 అనేది ఉండడం అయితే జరిగింది. ఒకప్పుడు మనం దాన్ని వచ్చేసి NH17 కింద పిలవడం అయితే జరిగింది. దాన్ని NH16 కింద అనేది పేరు మార్చడం అయితే జరిగింది. హన్సేరి హవేలీ వచ్చేసి నేషనల్ హైవే నెంబర్ 52 వచ్చేసి హన్సర్ టు హుబ్లీ వరకు అనేది ఉండడం అయితే జరిగింది. నేషనల్ హైవేస్ కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, ఇన్ ఇండియా the conduct of election to panchayat is vested under. ఈ క్వశ్చన్ లో కూడా ఇంగ్లీష్ లో ఒక స్మాల్ ఎర్రర్ ఉందమ్మా. ఇన్ జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని ఉంది ఇక్కడ, కాకపోతే ఒరిజినల్ గా మీరు పేపర్లో అబ్జర్వ్ చేస్తే కమిషనర్ అని ఇచ్చారు. ఈ ఆర్ అనేది యాడ్ అవ్వడం అయితే జరిగింది.
కాకపోతే మనకి ఏదైనా కానీ బట్ ఎగ్జామ్ ఇస్ కంప్లీటెడ్, పాస్ట్ ఇస్ పాస్ట్, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ది ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ కోసం ఒకసారి కాన్సెప్ట్ చూద్దామండి. ఓకేనా, ఇండియాకి సంబంధించి పంచాయత్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ చిన్న టాపిక్ అమ్మా, పంచాయత్ అనేది మనకి ఒరిజినల్ గా భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయా? లేదు. 73వ రాజ్యాంగ సవరణ నుంచి 1992లో అనేది పంచాయత్ రాజ్ సిస్టమ్ అనేది ఇండియాకి తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే మరి లేదు కదా మరి 73వ రాజ్యాంగ సవరణ నుంచి యాడ్ చేశారు. రాజ్యాంగ సవరణ అమెండ్మెంట్ అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎడిషన్ ఆర్ చేంజెస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏదైనా భారతదేశం రాజ్యాంగాన్ని యాడ్ చేయడం కానీ తీసేసే విధానాన్ని అమెండ్మెంట్ అంటాం. అయితే 73వ రాజ్యాంగ సవరణ నుంచి తీసుకొని వచ్చారు. అంత ముందు దాకా కూడా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ అనేది లేదు. అయితే ఇక్కడ ఎక్కడ చెప్పారు అంటే ఆర్టికల్ 243Kలో వచ్చేసి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు పంచాయత్ రాజ్ సిస్టానికి ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాలి అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈసారి ఇది అడిగారు కాబట్టి ఆర్టికల్ కూడా అడగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఆర్టికల్ 243K ప్రకారం తీసుకుంటే ఈ పంచాయతీ రాజ్ సిస్టానికి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. పంచాయతీ రాజ్ సిస్టమ్ డ్యూరేషన్ ఎంత? 5 years. పంచాయతీ రాజ్ సిస్టంలో వచ్చేసి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయంటే ఇండియాలో వచ్చేసి 3 types ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్ ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అంట. సెకండ్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్, రాష్ట్రాల లెవెల్లో ఉండడం అయితే జరుగుతుంది. ఈ రాష్ట్రాల్లోనే వచ్చేసి లోకల్ గవర్నమెంట్స్, పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అనేది ఉండడం అయితే జరుగుతున్నాయి. ఈ పంచాయతీ రాజ్ సిస్టమ్ వచ్చేసి రూరల్ ఏరియాస్ కి అప్లై అవుతాయి, మున్సిపాలిటీస్ అనేవి అర్బన్ ఏరియాస్ కి అప్లై అవ్వడం అయితే జరుగుతుంది. మన క్వశ్చన్ వచ్చేసి ఏమడుగుతున్నారు, పంచాయతీ రాజ్ సిస్టానికి సంబంధించి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేయాలి అంటున్నారు. ఎవరమ్మా అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ని ఎవరు నియమిస్తారు అంటే గవర్నర్ ఆఫ్ కన్సర్న్ స్టేట్ విల్ అపాయింట్స్ ది స్టేట్ ఎలక్షన్ కమిషనర్. ఆ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు నియమించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా కండక్ట్ చేయదు. జస్ట్ గైడ్ లైన్స్ అనేది పాస్ చేస్తూ ఉంటుంది. పార్లమెంట్ కి, ఎమ్మెల్యేస్ కి, ప్రెసిడెంట్ కి, వైస్ ప్రెసిడెంట్ కి ఎలక్షన్స్ అనేది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ అనేది కూడా మనకు కండక్ట్ చేయదు. ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఉరాలి ఆఫ్ తమిళనాడు బిలాంగ్స్ టు. ఇది ప్యూర్లీ జాగ్రఫీని బేస్ చేసుకొని మనకి ప్రాక్టికల్ క్వశ్చన్ అంటాం కదా, అలా అడగడం అయితే జరిగింది. ఉరాలి అనేది, యురాలీస్ అనేవి ఎక్కడికి చెందిన వాళ్ళు అంట? తమిళనాడుకు చెందిన వాళ్ళు అంట. ముండా, బిలా అండ్ నెక్స్ట్ వచ్చేసి సమితి, ఇవన్నీ కూడా మనకి సౌత్ ఇండియాలో ఉన్న డిఫరెంట్ లోకల్ నేమ్స్ అనమాట. వాటి డిఫరెంట్ ట్రైబల్స్ చెందిన వాళ్ళు అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు వచ్చేసి మంగోలియా హెడ్ అనేది మేజర్గా తీసుకుంటే మనకి వీళ్ళు ఎక్కడుంటారు అంటే నార్త్ అమెరికా, అటు సైడ్ వచ్చేసి ఈస్ట్ ఏషియా సైడ్ అనేది వీళ్ళు ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఇవేంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్స్ ఆరిజిన్స్ ని అడగడం అయితే జరిగింది. నైగ్రెట్రోస్ అనే వాళ్ళు కూడా మనకి ఈస్ట్ ఏషియా సైడు, ఏషియాలో సదరన్ పార్ట్ ఆఫ్ ఏషియాలో లైట్ గా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందుకోసం మనకి ఏషియా అన్నప్పుడు మన నైగ్రోటస్ కూడా రావడం అయితే జరిగింది. పర్టికులర్ గా తమిళనాడు మెన్షన్ చేశారు. అంటే ఏంటంటే పోస్టో ఆస్ట్రో ఐట్స్ వచ్చేసి మనకి తమిళనాడుకు చెందిన వాళ్ళు. ముండా కానీ, సమితి కానీ, భిల్ కానీ, వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ట్రైబ్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నోడియాక్స్ వచ్చేసి మనకి మేజర్గా తీసుకుంటే వీళ్ళు మనకి థాయిలాండ్ అట్ సైడ్ అనే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. మనకి హ్యూమన్ ఎవల్యూషన్లో తీసుకుంటే ఆస్ట్రోపెథికస్, రామాపెథికస్, నియాండర్థలర్స్ అనేది డిఫరెంట్ సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్. ఇది వచ్చేసి మనకి హ్యూమన్ ఎవల్యూషన్లో రావడం అయితే జరుగుతుంది. దట్ టు ట్రైబ్స్ డిస్కస్ చేసేటప్పుడు అనేది వాటి గురించి అడిగారు. అందుకోసం మీరు జాగ్రఫీని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. జాగ్రఫీలో మనకి గ్రాస్ ల్యాండ్స్ అడిగారు, ఆల్రెడీ డెజర్ట్స్ మీద అడుగుతున్నారు, అండ్ నెక్స్ట్ లోకల్ విండ్స్ అడుగుతున్నారు, ట్రైబ్స్ అడుగుతున్నారు, హిమాలయాస్ గురించి అడుగుతున్నారు, పీక్స్ గురించి అడుగుతున్నారు, సాయిల్స్ అడగడం అయితే జరుగుతుంది. అంటే జాగ్రఫీలో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ స్కిల్స్ ఆఫ్ ది ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఓకేనా, భావోద్వేగ మేధస్సుకు సంబంధించిన నైపుణ్యాలను గుర్తించండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది ఏది కరెక్ట్ అంటున్నారు.
ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఇలాంటివి వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు స్టేట్మెంట్ చదవండి. చాలా ఈజీగా ఉంటాయి మీకు తెలిసినవే. మీరు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో ఎన్వైరన్మెంటల్ స్టడీస్ జెండర్ సెన్సిటైజేషన్ ఎగ్జామ్స్ రాసుంటారు. అక్కడ మీరు జనరల్గా రాసుంటారు, కానీ ఒక్కసారి ఆ బుక్లెట్ కానీ అవి చదివితే మీకు ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఒకసారి ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే రికగ్నైజింగ్ ఎమోషన్స్ ఓన్లీ. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అంటున్నారు. ఓకేనా, ఆ స్కిల్స్ ఏమేం కావాలి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దాన్ని భావమేధస్సును సంబంధించి నైపుణ్యాలు గుర్తించండి అంటున్నారు. భావోద్వేగాల గురించిట మాత్రమే అంటున్నారు. అంటే ఎమోషన్స్ గురించి ఒక్కటే డిస్కస్ చేస్తుందంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషన్స్ అర్థం చేసుకుంటుంది, అలాంగ్ విత్ ఎమోషన్స్ వచ్చేసి వాటిని అండర్స్టాండ్ కూడా చేసుకుంటుంది. ఇప్పుడు ఎవరైనా మీ ఫ్రెండ్ వచ్చారు మీ దగ్గరికి, అరే మామ లవ్ ఫెయిల్యూర్ అయింది అన్నాడు, అంటే నువ్వేం చేస్తావు? అరే ఏముంది లేరా, నీ అంత మంచోడు ఎవరు ఉండదు, నిన్ను మిస్ అయిందంటే ఆమెకే లాస్ లేరా అంట. లేదు ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి ఇంకోటి చెప్తా ఉంటాడు. అంటే అక్కడ నిన్నేం చేస్తున్నారు? ఎమోషనల్గా నువ్వు ఫీల్ అయితే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నీ ఎమోషన్స్ అనే వాళ్ళ ఎమోషన్స్ లాగా ఫీల్ అయ్యి వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు నీకు. దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. నువ్వు ఏదైనా బాధలో ఉన్నావు, నీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడు ఇంకోటి నీకు రివర్స్గా రెస్పాండ్ అయ్యాడనుకో, ఆటోమేటిక్గా నీకు కూడా చిరాకేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన స్కిల్స్ ఏమిటి అంటున్నారు. ఇక్కడ ఏంటి? ఎమోషన్స్ మాత్రమే గుర్తించటనా, లేదు అంటే ఆ ఎమోషన్స్కి సంబంధించినవి అర్థం చేసుకోవడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే అంటాం. మీ ఫ్రెండ్ ఎప్పుడైనా ఏడుస్తున్నారు అనుకోండి, రారా మామ నా ఒళ్ళో అనుకొని ఏడు అంటారు, లేదు బయటికి వెళ్దాం రారా అంటారు. అంటే వాడిని అర్థం చేసుకోవడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ అనేది మ్యాటర్స్ అనమాట. ఎక్స్ప్రెసింగ్ అండ్ రెగ్యులేటింగ్ ది ఎమోషన్స్. అయితే నువ్వు ఏదైతే అనుకుంటున్నావు వాటిని వ్యక్తీకరించడు. అరే ఇలా చేద్దాం రా, సరే ఏం కాదు, దీని నుంచి ఇలా బయటకు వద్దాము, ఈ వర్క్ చేసి ఆటోమేటిక్ అయిపోద్ది, ఇంకోటి చేద్దాము అని చెప్తా ఉంటారు, డైవర్ట్ చేస్తూ ఉంటారు. అందుకోసం ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అండ్ రెగ్యులేటింగ్ ఆఫ్ ఎమోషన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇట్ as an ఎమోషనల్ ఇంటెలిజెన్సే. అందుకోసం ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. అన్ని కూడా మనం చేస్తూ ఉండాలి. అంటే మిగిలిన వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే, వాటికి సంబంధించి ఎమోషన్స్ అనేది ఫీల్ అవ్వడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే. అవన్నీ కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అండ్ రెగ్యులేట్ ఆ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాలి, అది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కిందకే రావడం అయితే జరుగుతుంది. హియర్ ఆన్సర్ ఇస్ 4 ఇస్ కరెక్ట్. Next, very very important, demonstrating empathy and dash are key abilities of the social awareness. సామాజిక అవగాహన యొక్క కీలక సామర్థ్యాలు మరియు సానుభూతి ప్రదర్శన ఏంటి? ఇప్పుడు ఎవరైనా బాధపడుతున్నారు, మనం ఏం చేస్తాం? సానుభూతి చూపిస్తాం. ఇక్కడ ఏమడుగుతున్నారు? సామాజిక అవగాహన యొక్క కీలక సామర్థ్యాలు డాష్ మరియు డాష్ అన్నాడు. ఇక్కడ సానుభూతి అనే వాళ్ళే ఇచ్చారు, ఇంకా మిగిలిన ఏమేమి ఉంటాయి అంటున్నారు. సెల్ఫిష్నెస్, సామాజికంగా అవగాహన ఉంటాను, సెల్ఫిష్నెస్ ఉంటే ఉంటుందా? ఉండదు. ఓకేనా. పట్టుదల ఉన్నంత మాత్రాన సానుభూతి అనేది ప్రదర్శించగలమా? లేదు. అక్కడ సామాజిక అవగాహన కావాలి. పట్టుదలను చూపించామనుకో, ఎవరి మీద ఖచ్చితంగా నేను చేసి తీరుతా అంటే అది కుదరదు. అంటే పట్టుదల కూడా రాంగం. మనకి సాక్షి లేమి అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరుణ. సామాజిక అవగాహన నీకు రావాలి అంటే, ఆ సామర్థ్యాలు తెలియాలి అంటే ఫస్ట్ నీకు వచ్చేసి కంపాన్సేషన్ అనేది ఉండాలి, కరుణ అనేది ఉండాలి. కరుణ మరి నెక్స్ట్ వచ్చేసి సానుభూతి ప్రదర్శన ఉంటే సామాజికాన్ని ఏవైతే సమాజంలో ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయో వాటన్నిటి మీద కూడా నీకు అవగాహన అనేది ఉంటుంది. అందుకోసం మనకి ఓల్డెన్ డేస్ లో తీసుకుంటే మనకు సంబంధించిన ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో, మన తాతలు ముత్తాతలు అంతా కూడా అరే వాడికి అదేందంటారా అంటే జాలి పడతా ఉంటారు. అందుకోసం కరుణ అండ్ సానుభూతి, అరే ఇలా అయిందంట, మనకు తగ్గింది మనం చేద్దాం వాడికి అని చెప్తా ఉంటారు. అందుకోసం ఇక్కడ కరుణ అండ్ నెక్స్ట్ వచ్చేసి సానుభూతి ఈస్ ది క్లోజెస్ట్ ఆన్సర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సోషల్ అవేర్నెస్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్ ఇన్ ఏరియాస్ సచ్ యాస్ డాష్ అండ్ ఎంపతి. ఇది కూడా సొసైటీ మీద అడగడం అయితే జరిగింది. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా. సోషల్ అవేర్నెస్ రిక్వైర్స్ అండర్స్టాండింగ్ ఇన్ ఏరియాస్ సచ్ యాస్ డాష్ ఎంపతి. సామాజిక అవగాహన ప్రకారం మరియు సానుభూతి కలిగి ఉండాలి అంటున్నారు. ఇక్కడ సామాజిక అవగాహన ఉండాలి, సానుభూతి కూడా కలిగి ఉండాలి అంటున్నారు. అయితే ఏముండాలి అంటున్నారు? ఇక్కడ వచ్చేసి భావవేద సింపతియా, ఈక్వాలిటీయా, టాలరెన్సా. సమానత్వం అనేది సామాజిక అవగాహన అనేది అందరికి ఉండాలి, ఉండకపోవచ్చు. అంటే ఇక్కడ ఏంటమ్మా అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అనేది క్లోజెస్ట్ ఆన్సర్ కింద అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, ఐడెంటిఫై ది అసోసియేషన్ ఫౌండెడ్ బై ది కొండా లక్ష్మణ్ బాపూజీ ఆఫ్టర్ సబ్మిటింగ్ హిస్ రెసిగ్నేషన్ టు ది మినిస్టర్షిప్. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వచ్చేసి ఆయన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత
నేర్కొడబడిన సంఘం ఏంటి అంటున్నారు. సంఘం అనేది ఇది ఒక అంబిగ్విటీ ఇష్యూ. ఆయన పొలిటికల్ పార్టీకి రిలేటెడ్గా ఉన్నారు కాబట్టి ఎలాంటి అసోసియేషన్ సంఘం అనేది ఏర్పాటు చేయాలి. ఈయన యొక్క స్పెషాలిటీ తీసుకుంటే మంత్రి పదవిని కూడా రిజిగ్నేషన్ చేసి నాకు తెలంగాణకు సంబంధించి మాకు సపరేట్ ఐడెంటిటీ కావాలి అని పోరాటం చేసిన వాళ్ళు మనకి మేజర్ పర్సన్ ఎవరు అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ మీద కూడా సర్టెన్ అంబిగ్విటీ అనేది ఉండడం అయితే జరిగింది. అయితే కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ ఏదైనా కానీ మనకి పాస్ట్ ఇస్ పాస్ట్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అనేది అయిపోయింది, కాకపోతే మనకి ఫ్యూచర్ ఇస్ మ్యాటర్స్. ఆ ఫ్యూచర్కి సంబంధించి ఒకసారి చూద్దామండి. అయితే ఈయన 1990లో రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాక ఆయన ఏర్పాటు చేసింది ఏంటంటే, ఇక్కడున్న వాటిలో క్లోజెస్ట్ తీసుకుంటే మనకి తెలంగాణ కాంగ్రెస్ సమితి అని చెప్తూ ఉంటారు. ఈ తెలంగాణ కాంగ్రెస్ సమితి కూడా ప్రత్యేక కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ సమితి అని ఉంది. కాకపోతే ఇక్కడ ఏదైనా ఒక ఇష్యూ అనేది ఉంది కాబట్టి బట్ దీనికి ఆన్సర్ క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి అనేది ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ సంఘం అనేది కూడా రాంగ్ ఆన్సర్. ఒక అసోసియేషన్ అనేది ఉండకూడదు. ఓకే, అది కూడా ఒకసారి చూడండి. అయితే అక్కడ తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, which association was formed in the year of 1997 to spread up separate Telangana movement in the second phase. అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసుకొని 1997 ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవ్వడానికి ఏ ఆర్గనైజేషన్ ఆర్ ఏ వేదిక అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ని స్ప్రెడ్ చేయడంలో అని అడుగుతున్నారు. ఇక్కడ మేజర్గా తీసుకుంటే మనకి తెలంగాణ విద్యార్థి ఫోరం అనేది ఎక్కడా లేదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఫోరం అనేది కూడా లేదు, అండ్ తెలంగాణ జర్నలిస్ట్ గిల్డ్ అనేది కూడా లేదు. ఓకేనా, ఇక్కడ ఉంది ఏంటమ్మా అంటే తెలంగాణ ఐక్య వేదిక అనే దాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ తెలంగాణ ఐక్య వేదిక అనేది వన్ ఆఫ్ ది మెయిన్ కీ ఆర్గనైజేషన్ అని కూడా సంస్థ అని కూడా చెప్పొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సెకండ్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, ఒక పీక్ మూమెంట్ వెళ్ళడానికి. దీన్ని బేస్ చేసుకుని 2001లో వచ్చేసి మనకి టిఆర్ఎస్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఓకే, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ పీపుల్ ఆర్ ఫౌండ్ టు బి స్కిల్డ్ ఇన్ డాష్. ఓకేనా, ఎమోషనల్ ఇంటెలిజెన్సీ మనకి ఇప్పుడు ఓన్లీ సైకాలజీ బేస్ చేసుకునే ఈ 20 క్వశ్చన్స్లో అప్రాక్సిమేట్లీ 5 క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది. అందుకోసమే కామన్ సెన్స్ అప్లై చేయండి, చాలా ఈజీగా వస్తాయి. ఇన్ కేస్ తెలియకపోతే 1కి 2 సార్లు చదవండి. సైకాలజీ చదివేటప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీనింగ్స్ జాగ్రత్తగా చూడండి. ఆ మీనింగ్స్ని క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రకారం పీపుల్ ఆర్ ఫౌండ్ టు బి స్కిల్డ్. పీపుల్ అనే వాళ్ళు స్కిల్డ్గా ఉండాలి అంటున్నారు. మానసికంగా తెలివైన వ్యక్తులు డాష్లో కూడా నైపుణ్యం ఉన్నవారుగా గుర్తించబడుతుంది అంటున్నారు. ఇక్కడ మానసికంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎమోషనల్లీ తెలివైన వ్యక్తులు డాష్ నైపుణ్యం అంటే స్కిల్స్ అనేవి అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓన్లీ. అయితే అతను ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ అని మనకి స్కిల్డ్ పర్సన్, నైపుణ్యాలు ఉన్నాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆయనకి ఏదో ఒక ఇష్యూ వచ్చినప్పుడు, దాన్ని ఓవర్కమ్ చేసినప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆయన సాల్వింగ్ చేసే విధానం అనేది మ్యాటర్స్. అందుకోసమే అందరు సమస్యలు వచ్చింది అని చెప్పేసి కొంతమంది డేర్ చేస్తారు, కొంతమంది డేర్ చేయరు. ఆ డేర్ చేసేదాన్నే అక్కడ ఏం చేస్తున్నాడు, ఆ ఇష్యూని సాల్వ్ చేస్తున్నాడు అనమాట. ఆ సాల్వ్ చేసేదాన్నే మనం ఏమంటారు అంటే సమస్యల పరిష్కారం మాత్రమే అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ ఓన్లీ అంటున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా మిగిలిన కూడా చూద్దామండి. సమస్యల రూపాలని మార్చడం మాత్రమే. కాన్ఫ్లిక్టింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓన్లీ. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం నీ వల్ల ఎట్లయినా సాల్వ్ అవ్వట్లేదు, దానికి ఆల్టర్నేటివ్ తీసుకొని దాని ట్రాన్స్ఫర్మేషన్, దాన్ని వేరే విధంగా మార్చుకొని నీ మైనస్ని ప్లస్ చేసుకుంటే ఆటోమేటిక్గా యు ఆర్ ది ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ పర్సన్. మన కాంపిటేటివ్ ఫీల్డ్లో స్టార్టింగ్లో ఎవరు ఒక 4 hours 5 hours చదవరు. చాలామంది మన కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో ఎవరైనా చదవరు. అయితే ఈ ఫీల్డ్కి వచ్చాక ఆటోమేటిక్గా ఒక 4 hours మినిమం చదువుతూ ఉంటారు. ఒకప్పుడు మన వాళ్ళు క్లాస్లే విన్నారు, ఇప్పుడు ఏం చేస్తారు, క్లాసెస్ అనేవి వింటూ ఉంటారు. అంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఏంటి అంటే ఆయనకి ఎమోషనల్ ఇంటెలిజెన్సీ అనేది ఉంటుంది అని అప్లై చేసుకోండి. ప్రాక్టికల్గా ఊహించుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే ఆప్షన్ 1 అనేది క్లోజ్గా ఉంది, ఆప్షన్ 2 అనేది కూడా క్లోజ్గా ఉంది. అంటే 1 and 2 ఈజ్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, which is the first UNESCO World Heritage Site recognized in Telangana? ఈ క్వశ్చన్ చాలా బాగుంది.
ఓకేనా. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 16th November 1945లో వచ్చేసి యునెస్కో అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. యునెస్కో క్రియేట్ చేశాక ఇన్ ద ఇయర్ ఆఫ్ 1946లో వచ్చేసి ఇండియా సభ్యత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. 1977 ఆ టైంలో వచ్చేసి మనకి మేజర్గా వరల్డ్ యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి గాను ఇన్ ద ఇయర్ ఆఫ్ 1983లో వచ్చేసి ఇండియాకి సంబంధించి మేజర్గా 4 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎల్లోరా కేవ్స్, అజంతా కేవ్స్, ఆగ్రా ఫోర్ట్ అండ్ తాజ్ మహల్ వచ్చేసి 1983లో వచ్చేసి మనకి ఫస్ట్ టైం 4 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద అనేది రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎట్ ప్రజెంట్ ఇప్పటికి తీసుకుంటే 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011-21లో వచ్చేసి తెలంగాణకి సంబంధించిన ఒక ఫేమస్ టెంపుల్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఆ టెంపుల్ గురించి అడుగుతున్నారు, అదేంటమ్మా అంటే రామప్ప టెంపుల్. ఈ రామప్ప టెంపుల్ వచ్చేసి ఫస్ట్ టైం ఐడెంటిఫైడ్ యాజ్ ది వరల్డ్ హెరిటేజ్ సెంటర్ కింద రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఎన్నోది అంటే ఇది వచ్చేసి 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికగ్నైజ్ చేశారు. తెలంగాణకు సంబంధించిన ఫస్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏంటి అంటే రామప్ప టెంపుల్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ 40th వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మనం అబ్జర్వ్ చేస్తే దొల్లవీర ఎవరికి సంబంధించింది అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించింది. ఈ దొల్లవీరలోనే మనకు వచ్చేసి వాటర్ సంబంధించిన రిజర్వాయర్ అనేది కూడా బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, అది కూడా ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్. 41st వచ్చేసి మనకి శాంతి నికేతన్ వచ్చేసి మనకి సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ 42 వచ్చేసి హోషలా టెంపుల్ వచ్చేసి 42nd వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అనేది రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యునెస్కోకి సంబంధించిన రీసెంట్ అప్డేట్ ఏంటమ్మా అంటే యునెస్కోకి సంబంధించి వరల్డ్ హెరిటేజ్ కమిటీ సెషన్ మీటింగ్స్ అనేది 46వ సెషన్ మీటింగ్ అనేది మనకి రీసెంట్ గా వచ్చేసి July 21st to 31st అనేది న్యూఢిల్లీ భారత మండపంలో అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ ఏంటమ్మా అంటే రామప్ప గుడి. నెక్స్ట్, ఐడెంటిఫై ది విలేజ్ విచ్ ఫేమస్ ఓకే హర్మాన్ డ్రాఫ్ ఆఫ్ ది ఎమినెంట్ ఆంథ్రోపాలజిస్ట్ రెసిడెంట్ ఆఫ్టర్ హిస్ అపాయింటెడ్ యాజ్ అడ్వైజర్ టు ది 7th of Nizam Mir Osman Ali Khan to study the conditions of the Gonds in the ఆదిలాబాద్ రీజన్. ఇది రీసెంట్ గా చెప్పాలంటే ట్రిబ్యునల్ మూవీలో కూడా మనకి గోండు జాతి అనేది రిఫ్లెక్ట్ అవ్వడం అయితే జరిగింది. దాన్ని బేస్ చేసి కూడా అడిగారు అనుకోవచ్చు. దట్టు తెలంగాణ మూమెంట్ కి సంబంధించి రిఫ్లెక్ట్ అయింది. ఇదేంటమ్మా అంటే మనకి 7వ నిజాం వచ్చేసి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వచ్చేసి ఆదిలాబాద్ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు వాళ్ళ యొక్క ఆ ట్రైబల్ కమ్యూనిటీస్కి వచ్చేసి అపిరెన్స్ ఒకలాగా ఉంటుంది, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఒకలాగా ఉంటాయి, వాళ్ళంతా కూడా సివిలైజ్డ్గా కాదు, వాళ్ళ సెటిల్మెంట్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ గురించి స్టడీ చేయడం కోసం ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ అనే వాళ్ళు హ్యూమన్ కండిషన్స్, హ్యూమన్ ఎవల్యూషన్స్ అనేది వాళ్ళు స్టడీ చేయడం అయితే జరుగుతుంది. అయితే అతన్ని పంపించి వచ్చేసి హర్మాన్ డ్రాఫర్ గారిని పంపించి అక్కడ మొత్తం కూడా పరిశీలించి వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలి అని చెప్పేసి స్టడీ చేయమని పంపించడం అయితే జరిగింది. అయితే ఆయన ఎక్కడ స్టే చేశాడు అని అడుగుతున్నా. ఎక్కడమ్మా అంటే మర్లవాయి బాయి దగ్గర వచ్చేసి ఆయన స్టే చేయడం అయితే జరిగింది. బట్ రీసెంట్గా మన రికార్డ్స్ ప్రకారం తీసుకుంటే వాళ్ళ వైఫ్ యొక్క సమాధి కూడా అక్కడే బదిలీ చేయడం అయితే జరిగింది అని కూడా ఉంది. ఇదంతా కూడా మన తెలంగాణ మూమెంట్, ఆ తెలంగాణ హిస్టరీకి సంబంధించి అడగడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, which of the following international organization has widest geographical spread? ఓకేనా, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. కొంచెం కాన్సెన్స్ అనేది మనకి యూజ్ చేస్తే ఇది ఈజీగా వస్తుంది. ఈ క్రింది వాటిలో అంతర్జాతీయ సంఘం భౌగోళికంగా అత్యంత విశాలమైనది ఏంటి అంటున్నారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే జాగ్రఫీ పరంగా వైడ్ స్ప్రెడ్ అంటే ఎక్కువగా స్ప్రెడ్ అయినది ఏంటి అంటున్నారు. ఇక్కడ మనం బ్రిక్స్ తీసుకోండి. బ్రిక్స్ వచ్చేసి మనకి 2008లో ఎస్టాబ్లిష్ అయితే 2009లో వచ్చేసి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది బ్రిక్స్ అనేది రష్యా హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒరిజినల్ గా దీన్ని ఏమనేవాళ్ళు అంటే బ్రిక్ కింద పిలవడం అయితే జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే సౌత్ ఆఫ్రికా వచ్చేసి 2010లో అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మొత్తం
మొత్తం టోటల్ గా తీసుకుంటే ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 5 కంట్రీస్ ఉన్నాయి. అంటే సార్క్ అంటే సౌత్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. ఇక్కడ మేజర్ గా తీసుకుంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఇది దక్షిణ ఆసియా దేశాలు అనేది సార్క్ లో అనేది ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఈ సార్క్ లో తీసుకుంటే టోటల్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయమ్మా అంటే 8 కంట్రీస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, మాల్దీవ్స్, శ్రీలంక, ఇండియా ఇవి వచ్చేసి మనకి మేజర్ గా ఉండడం అయితే జరిగింది. మయన్మార్ లేదమ్మా మాల్దీవ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. సార్క్ లో వచ్చేసి 8 కంట్రీస్ ఉన్నాయి. ఈ సార్క్ అనేది 1985 లో వచ్చేసి క్రియేట్ చేయడం అయితే జరిగింది. మేజర్ గా సార్క్ లో తీసుకుంటే 8 కంట్రీసే ఉన్నాయి. 8 కంట్రీస్ అనేది భౌగోళికంగా ఎంత ఉన్నాయి? తక్కువగా ఉంది. సార్క్ అంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, సౌత్ ఏషియన్ కంట్రీస్, ఇండియాకి సంబంధించిన నైబరింగ్ కంట్రీస్ అన్ని కూడా అందులో భాగమై ఉంటాయి. నెక్స్ట్ ఏషియన్ వచ్చేసి మేజర్ గా తీసుకుంటే ఇందులో సౌత్ ఈస్ట్ నేషన్స్ అనేవి ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి మేజర్ గా 1967 లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ లో కూడా ఏషియన్ లో కూడా మనకి తీసుకుంటే మేజర్ గా 10 కంట్రీస్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఇక్కడ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అంటాం. ఐక్యరాజ్య సమితి వచ్చేసి 24th of October 1945 లో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఐక్యరాజ్య సమితి ఏంటి అంటే ప్రపంచ యుద్ధాలని ఆపడం కోసం క్రియేట్ చేసిన ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ అనే పిలవడం అయితే జరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ అనేది మనకి 1945 లో రావడం అయితే జరిగింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని ఆపింది కూడా మనకి యునైటెడ్ నేషన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ వార్ 1 కంప్లీట్ అయ్యాక ట్రీటీ ఆఫ్ వర్సైల్ అండ్ లీగ్ ఆఫ్ నేషన్స్ రెండు ఫెయిల్ అయ్యాయి. అందుకోసమే వరల్డ్ వార్ 2 అనేది అక్కరెన్స్ అనేది జరగడం అయితే జరిగింది. అయితే వరల్డ్ వార్ 2 జరిగాక ఇంత లాస్ జరుగుతుందా అని చెప్పేసి అన్ని కంట్రీస్ కూడా ఒక అలైన్మెంట్ లోకి వచ్చేసి ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి మేజర్ గా వచ్చేసి ప్రమోట్స్ ది ఇంటర్నేషనల్ పీస్, ప్రపంచ శాంతి కోసం వచ్చేసి తీసుకొచ్చిన ఆర్గనైజేషనే యుఎన్ఓ అని పిలవడం అయితే జరుగుతుంది. యుఎన్ఓలో వచ్చేసి 189 కంట్రీస్ అనే సభ్యత్వంగా ఉంది. అయితే జాగ్రఫికంగా భౌగోళికంగా అడుగుతున్నారు కాబట్టి వైడ్ గా స్ప్రెడ్ అయింది ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. బ్రిక్స్ అనేది కాదు, సార్క్ కాదు, ఏషియన్ కూడా కాదు. బ్రిక్స్ కి సంబంధించి మనకి 16th సమ్మిట్ అనేది వచ్చేసి మనకి ఎక్కడ జరుగుతుంది అంటే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రష్యాలో అనేది జరగడం అయితే జరుగుతుంది. అండ్ 17th వచ్చేసి మనకి బ్రెజిల్లో అనేది జరగడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఈ బ్రిక్స్ కి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇండియా వచ్చేసి 3 times హోస్ట్ చేయడం అయితే జరిగింది. 2012, 2016, 2021 కోవిడ్ టైంలో వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ నుంచి వర్చువల్ గా ఈ బ్రిక్స్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. 2015లో వచ్చేసి బ్రిక్స్ కి సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. బ్రిక్స్ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ identify the date of appointment of Justice Sri Krishnan Committee to study the separate Telangana issue. తెలంగాణ ఇష్యూని స్టడీ చేయడం కోసం మన గవర్నమెంట్ అనేది ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేసింది. అది మనకు వచ్చేసి జస్టిస్ శ్రీకృష్ణన్ కమిటీ అని పిలవడం అయితే జరుగుతుంది. అయితే జస్టిస్ శ్రీకృష్ణన్ కమిటీ అనేది ఎప్పుడు అపాయింట్ చేశారు అంటున్నారు. ఇది కూడా మన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏపీ తెలంగాణ డివైడ్ అవడానికి మేజర్ గా తీసుకుంటే శ్రీకృష్ణన్ కమిటీ అని కూడా చెప్తా ఉంటారు. ఈ కమిటీ తెలంగాణకి ఫేవర్ గా ఇవ్వలేదు అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే మనకి మేజర్ గా వచ్చేసి 3rd February 2010లో వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి December 31st వరకు అనేది డెడ్ లైన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. వీళ్ళు అఫీషియల్ గా వచ్చేసి 30th of December 2010కి వచ్చేసి వీళ్ళ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 18th of February 2000 మనకి 2014లో వచ్చేసి మనకి మేజర్ గా వచ్చేసి దీనికి 2012లో వచ్చేసి మనకి లోక్సభ అనేది కూడా దీని మీద డెసిషన్ పాస్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20th of February 2014 గాను అఫీషియల్ గా రాజ్యసభ అనేది కూడా దీనికి ఓటింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. 1st of March 2014కి వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దీని మీద సంతకం కూడా చేయడం అయితే జరిగింది. తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన బైఫర్కేషన్. అండ్ అఫీషియల్ గా వచ్చేసి June 2nd ఆన్వర్డ్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాజ్ ది బైఫర్కేటెడ్, రెండు కూడా విడదీయడం అయితే జరిగింది. అండ్ June 2nd is identified as the తెలంగాణ ఫార్మేషన్ డే కింద కూడా సెలబ్రేట్ చేస్తారు. అదంతా కూడా కామన్ పాయింట్. ఇక్కడ ఏంటమ్మా అంటే అసలు రాష్ట్రాలని విడగొట్టాలి, రాష్ట్రాలను సపరేట్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది. అంటే Article 3 of Indian Constitution is clearly says that alteration of boundaries and the next bifurcation of state are
ఫర్ ఎగ్జాంపుల్ రీనేమ్ ఆఫ్ ది స్టేట్, ఏదైనా రాష్ట్రానికి పేర్లు మార్చాలి అన్నా, సరిహద్దులు చేంజ్ చేయాలన్నా, ఏదైనా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నా కానీ ఆర్టికల్ 3 ప్రకారం వచ్చేసి పార్లమెంట్ అనే దానికి పవర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇయర్ పార్లమెంట్ కెన్ చేంజ్ ది ఆల్టర్ ది బై క్రియేట్ ది ఎనీ న్యూ స్టేట్. పార్లమెంట్ అనేది ఆ వర్క్ అనేది చేయొచ్చు, ఆర్టికల్ 3 ప్రకారం అనేది అందించడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.